చిరంజీవి గారు ఇండస్ట్రీని దత్తత తీసుకున్నారండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సూపర్. చిరంజీవి గారు ఇండస్ట్రీని దత్తత తీసుకున్నారు. అందుకని ఇండస్ట్రీ ఏం ప్రాబ్లం వచ్చినా అతను ముందు నుంచి నడిపిస్తారు, చూస్తే ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తారు. కొన్ని ఫంక్షన్స్ కానీ వెళ్ళి మంచిగా కనిపిస్తారు. అతనితో కొంతమంది అబ్బాయి ఈ సినిమాకి నేను వెళ్ళాలా అని అనుకుంటారు, కానీ చిరంజీవి గారు వెళ్తారు. సో దాన్ని బట్టి అందరికి ఇంకా ఈ జనరేషన్లో అందరికి కూడా అబ్బా ఇతను కదా ఆల్వేస్ అన్నయ్య, చిరంజీవి గారు కదా హీరో అని అనిపిస్తుంది. అందుకనే సూపర్ అండి. మరి వారితో ఉన్న ఎనీ స్పెషల్ మూమెంట్ ఉంటే షేర్ చేస్తారా ఆడియన్స్? స్పెషల్ మూమెంట్ ఒకటి ఉందండి, చాలా పెద్ద మూమెంట్ అది. నా ఇల్లు గృహప్రవేశం టైంకి నేను ఒకసారి చిరంజీవి గారిని కలిసి కార్డు ఇద్దామని, ఎలా చేయాలని చిరంజీవి గారి మేనేజర్ ద్వారా గంగాధరన్ ద్వారా ఫోన్ చేస్తే నేను చెప్తాను రాంప్రసాద్ అని చెప్పి వెంటనే బాస్కి చెప్పినట్టున్నారు. వెంటనే 5 minutesలో ఫోన్ చేశారు. గంగాధర్ గారు ఫోన్ చేసి రేపు మార్నింగ్ నిన్ను మేము మిసెస్ని కలిపి ఇంటికి వచ్చామని చెప్పారు. 6 మార్నింగ్ 7 అంటే 7కి వచ్చేస్తాను సార్ అన్న. ఓకే వెళ్ళా, మార్నింగ్ రమ్మన్నారు అంతే. ఏ టైం అయితే బాస్ మార్నింగ్ 6కి వాళ్ళు లేచిపోతారు, 7కి అటెండ్ అంటే ఆ టైంకి వస్తాం. మళ్ళీ తర్వాత మళ్ళీ బయటికి పనులు ఉంటాయి కదా. ఇద్దరు వెళ్ళాం. వెళ్ళగానే మేడం సార్ ఇద్దరు వచ్చారు, కొంచెం మాట్లాడి కార్డు ఇచ్చా, బ్లెస్సింగ్ తీసుకున్నా. థ్యాంక్స్ సార్, మీ కార్డు ఇద్దాని వచ్చాను, మీరు రాకపోయినా పర్లేదు, నేను మీ బ్లెస్సింగ్ కోసం వచ్చాను అంతే సార్. ఫస్ట్ ఇల్లు హైబ్రిడ్ వచ్చింది, అది ఇల్లు కట్టుకున్నాను, సో ఇల్లు కొనుక్కున్నాను అనగానే మ్యాక్సిమం షూట్ లేకపోతే చూసుకొని నేను ఖచ్చితంగా వస్తాను రాంప్రసాద్ అంటే పర్లేదు సార్ అనుకున్నా. అయిపోయింది, గృహప్రవేశం స్టార్ట్ అయ్యింది, పూజ అవుతుంది. పూజ మధ్యలో ఎండింగ్ వరకు వచ్చింది. ఒక అతను బొకే పట్టుకొచ్చారు, ఎవరో కొత్త అతను అనుకున్నాను. చిరంజీవి గారికి మీకు ఇమ్మన్నారని అని చెప్పి ఒక బొకే, నాకు మావిడికి బట్టలు, ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చారు. షాక్ అంతే కదా, అసలు ఎదురు చూడడం కదా. నేను ఒక్కడే షాక్ అయితే ఓకే, నాతో పాటు పూజలో మా చుట్టాలు ఊర్లో అందరూ వచ్చి ఒక 78 మంది ఉన్నారు. అందరూ ఉండిపోయారు అంతే. అంటే ఇప్పుడు కార్డు ఇచ్చారు, మీరు ఇన్వైట్ చేశారు వరకే అనుకుంటాం మనం, నెక్స్ట్ దాన్ని ఎదురు చూడం. ఎందుకంటే పెద్ద స్టార్ అయినప్పుడు ఎదురు చూడం. 100%.